హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది. ఈ వీడియోలో మీరు చూస్తున్నది నాటు వెరైటీ రామాఫలం. మనకు ఒకప్పట్లో ఈ రామాఫలాలు ప్రతి ఇంట్లో ఉండేటి. అందులో ఆంధ్ర నెల్లూరు సైడ్ అయితే ప్రతి ఇంట్లో ఈ చెట్టు ఉండేది. ఇప్పుడైతే ఈ చెట్లు అంతరించిపోయాయి, చాలా తక్కువగా ఉండేటి. ఈ రామాఫలాలు నేను తమిళనాడులో యాలగిరి అనే ప్లేస్కి వెళ్ళినప్పుడు రైతులు వాళ్ళు పండించినట్టు తీసుకొచ్చి అమ్ముతున్నారనమాట. సో వాళ్ళ దగ్గర నుంచి కొన్నవి కిలో 100 రూపాయలు, చాలా చీప్. అదే ఇక్కడ చెన్నై సిటీ అలా సిటీస్లో అయితే 300 450 కేజీ అమ్ముతున్నారు. ఒక పొండే 800 గ్రాములు అలా వస్తుందన్నమాట. ఎంత టేస్టీగా ఉన్నాయంటే చాలా స్వీట్గా ఉన్నాయి, క్రీమీగా భలే ఉన్నాయన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చుతాయి. వీటిని చూసిన తర్వాత నాకు చిన్నప్పుడు ఒక స్టోరీ గుర్తొచ్చిందనమాట. మేము చిన్న వయసులో చదువుకునేటప్పుడు నెల్లూరు డిస్టిక్ దగ్గర బాలాయపల్లి, దానిలో ఒక విలేజ్ కడగుంట అని మా పిన్ని వాళ్ళ ఊరు అనమాట. ఆ ఊర్లో వాళ్ళకి తోట ఉంది. ఆ తోటలో ఒక రామాఫలం చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఈ కాయలు కాసేటి ఎర్రగా అట్లా మాగిపోయి ఉండేటి అనమాట. వాటిని కోసుకొని తినేవాళ్ళం మేము. చిన్నతనంలో తిన్నాం. తర్వాత చాలా రోజుల తర్వాత రామాఫలం టేస్ట్ చేస్తున్నాం. నేటివ్ వెరైటీ కాకుండా చాలా రకాలు ఇప్పుడు హైబ్రిడ్స్ వచ్చేసాయి. అవన్నీ వేస్ట్ అనమాట. ఈ రామాఫలంలో చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయన్నమాట. సో కాబట్టి సీజన్లో ఏ ఫ్రూట్ వచ్చినా సీజనల్ ఫ్రూట్ని అయితే మనం వదలకూడదు. ఖచ్చితంగా వాటి నుంచి వచ్చే హెల్త్ బెనిఫిట్స్ని మన బాడీకి తప్పకుండా అందించాలి, వాటిని ఆస్వాదించాలి కూడా. అందులో రైతు దగ్గర నుంచి న్యాచురల్గా పండినటి అతి తక్కువ ప్రైస్లో కొనుక్కోవడం అంటే చాలా ఆనందం వేసింది. ఈ రోజుల్లో కూడా ఇంత తక్కువ కాస్ట్కి ఫ్రూట్స్ అమ్మే రైతులు ఉన్నారంటే చాలా సంతోషం. తమిళనాడు రైతులు చాలామంది వాళ్ళు పండించిన పంటలు గిట్టుబాటు ధరలు లేక వాళ్ళు రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నారు. ఇప్పుడు మార్కెట్లో చాలా ఎక్కువ ప్రైజెస్ అయిపోయాయి. ఎక్కడ చూసినా సూపర్ మార్కెట్లో ఇవి పెట్టినా కూడా పచ్చికాయ తెచ్చుకుంటే మాగుతుందో మాగదో తెలీదు. ఇవైతే ఆల్మోస్ట్ రైపన్ అనమాట. ఒక 3 అయితే మాగిపోయాయి, రెడీగా తినేయచ్చు. మిగిలినటి 1 or 2 డేస్లో మాగిపోతాయి. మధ్యలో ఉంది కదా ఆ బుడిపని మనం ట్విస్ట్ చేసుకొని ఫ్రూట్ని ఓపెన్ చేస్తే అబ్బా ఏముందో.